హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి టీఎస్ ఎంసెట్ సంబంధించి బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఓకేనా? మనకి 2025కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారనమాట. అయితే అది మనకి క్యాస్ట్ వైజ్ రిలీజ్ చేశారు. కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ అయితే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి వీడియో స్టార్ట్ అయితే చేయండి. మీరు ఇంకా ఈ యొక్క ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి టీఎస్ ఎంసెట్ సంబంధించి మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అనేది రిలీజ్ చేయబోతున్నారండి. కౌన్సెలింగ్ సంబంధించి వెబ్‌సైట్ అయితే తొందరలోనే మీకు అప్డేట్ అయితే కాబోతుంది. మీకు తొందరలోనే వెబ్‌సైట్ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే మీకు ఈ పీడీఎఫ్‌లు కనిపిస్తున్నాయి కదా! ఈఏపీ సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఇవన్నీ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. వీటి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 5 పీడీఎఫ్‌లు కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేదనుకున్నట్లయితే నేనే మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో డౌన్‌లోడ్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ప్రతీది కూడా చాలా ఇంపార్టెంట్ ఫైల్ అన్నమాట. మీకు కౌన్సిలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడాను మన ఈడ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి మొత్తం 5 సెట్‌లయితే ఇచ్చారండి. ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లోని ఎవరికైతే తీసుకున్నారో వాళ్ళ లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనకి స్టేట్మెంట్ యెస్. ఇది కట్ ఆఫ్ అన్నమాట. ఓకే. అలాగే మనకి సెకండ్ ఫేజ్ అన్నమాట ఎంపీసీ వాళ్ళకి. అలాగే థర్డ్ ఫేజ్ సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట. అలాగే బైపీసీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్. అలాగే ఎవరైతే మనకి దీనికి సంబంధించి బైపీసీ సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ అన్నమాట ఇదైతే. మీకు అర్థమైంది కదా! ఈ విధంగా అయితే గవర్నమెంట్ అయితే మనకి రెడీ చేసి స్టూడెంట్స్‌కి యూజ్ అవుతుందని చెప్పేసి కట్ ఆఫ్‌ని పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఒకటి క్లిక్ చేస్తున్నానన్నమాట. ఇక్కడ ఫైనల్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే పీడీఎఫ్ అయితే మనకి ఇలా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూస్తాను. అయితే మనకి డేటా అయితే ఈ విధంగా అయితే ఉందండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఇది మనకి ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కాలేజ్ సంబంధించి కోర్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. మనకి లాస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కాలేజ్ కోడ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా! కాలేజ్‌కి సంబంధించి కోడ్ ప్రొవైడ్ చేశారు. కాలేజ్ నేమ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. అయితే ఇక్కడ 6 సార్లు ఎందుకు రిపీట్ అయిందని చూసుకున్నట్లయితే ఓకే. ఇక్కడ కాలేజీ ప్లేస్ అన్నమాట. ఎక్కడ కాలేజ్ ఉంటుందో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్ అని చెప్పేసి కూడా మనకి ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటుందని కూడా మనకి వాళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట. అలాగే కాలేజ్ ఏంటి? కో ఎడ్యుకేషనా? కాదా? అని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే కాలేజ్ టైప్ ప్రైవేటా? దాంతో పాటే మనకి ఇది గవర్నమెంట్ అని చెప్పి ప్రొవైడ్ చేశారు. ఎస్టాబ్లిష్‌మెంట్ ఏది. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం ఏంటనుకున్నట్టయితే కోర్స్ వైస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీఎస్‌సి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పలానా కాలేజ్ నేను తీసుకోండి. ఇందాక తీసుకున్నాం కదా కాలేజ్. ఆ కాలేజ్‌లోని సీఎస్‌సి బ్రాంచ్‌లోని ఓకే. మీకు సీట్ రావాలనుకున్నట్లయితే ఫైనల్ ఫేజ్‌లో మీకు సీట్ రావాలనుకున్నట్లయితే మీకు కట్ ఆఫ్ ఎంత ఉండాలి? చూసుకున్నట్లయితే ఓసీ బాయ్స్‌కి 29,000 ఉంటే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓసీ గర్ల్స్‌కి 29,938 ఉంటే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే బీసీఏ బాయ్స్‌కైతే 1,29,000 అన్నమాట. ఈ విధంగా అయితే ప్రతి క్యాస్ట్‌కి కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. బీసీబీకి, బీసీఏకి, బీసీసీకి, బీసీసీకి, బీసీడీ, బీసీఈ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే లాస్ట్‌లో మనకి ఓకే. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మొత్తం ప్రొవైడ్ చేశారు. ట్యూషన్ ఫీస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారన్నమాట. ఎంత ఉండబోతుందని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఈ విధంగా అయితే డేటా ప్రొవైడ్ చేశారండి. మొత్తం మనకి అలాగే ఇక్కడ చూసారు కదా! మనకి క్యాష్ వైస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కాలేజ్ వైస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారన్నమాట. ఏ కాలేజ్‌లో ఎంత ఉంటుందని చెప్పేసి. అలాగే ఇక్కడ మనకి కోర్స్ వైస్ అన్నమాట. అంటే ఇదే కాలేజ్‌లో మనకి కంప్యూటర్ సైన్స్‌లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది? సీఎస్‌సి, ఏఐఎంఎల్ ఎంతుంటుంది? ఈసీఈలో ఎంతుంటుంది? ఎలక్ట్రానిక్స్‌లో ఎంతుంటుంది? మెకానికల్‌లో ఎంతుంది? సివిల్ ఎంతుంటుంది? అని చెప్పేసి కూడా పక్కన డేటా అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఈ విధంగా అయితే మీరు ఈ డేటా మొత్తం తీసుకొని దీన్ని బేస్ చేసుకొని మీరు కౌన్సెలింగ్‌లో మీరు ఏ కాలేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి కట్ ఆఫ్ డేటా చూసుకోండి. ఆ కాలేజ్‌కి సంబంధించి మీకు ర్యాంక్ అనేది మీకు మీట్ అయిందా లేదా? అంటే మీ క్యాస్ట్ కేటగిరీకి మీరు పెట్టాలనుకుంటున్న బ్రాంచ్‌కి, మీరు పెట్టాలనుకుంటున్న కాలేజ్‌కి మీకొచ్చిన ర్యాంక్ 2025లో మీకొచ్చిన ర్యాంక్ అనేది 2024 కట్ ఆఫ్‌తో మ్యాచ్ అయ్యేలా చెక్‌ఔట్ చేసుకోండనమాట. అయితే మీకు ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే మనకి సీట్‌లొచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అందరూ కూడా ప్లీజ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మీకేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలియాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానెల్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే వెళ్లి జాయిన్ అయితే ఎప్పటికైనా మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను. లేదు మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినా సరే మీ కామెంట్స్‌కి రిప్లై రావట్లేదు అనుకున్నట్లయితే మీకు సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాని తర్వాత రిప్లై రాకపోతే మీరు ఇన్‌స్టాగ్రామ్ కూడా వచ్చి మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చనమాట. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయలేదు ఇంకా లైక్ అయితే చేయండి అన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.